కానిస్టేబుల్. వరుణ్ సందేశ్, మధులిక వారణాసి లీడ్స్‌గా ఆర్యన్ సుమన్ డైరెక్షన్‌లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమా స్టోరీ ఏంటి? దీని మీద నా ఒపీనియన్ ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో మన హీరో కాశీ మోకిల్లా అనే ఊళ్ళో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఉంటాడు. తను చాలా మంచోడు. అలాగే తెలివైనవాడు. ప్రస్తుతం తన లక్ష్యం ఒకటే ఎస్ఐ అవ్వాలని. తన స్టేషన్ ఎస్ఐ పెద్ద ఎదవ అవటంతో తనే ఎస్ఐగా మారి ఊళ్ళో వాళ్ళకి సహాయపడాలని నిర్ణయించుకుంటాడు. ఇక రీసెంట్‌గా వీళ్ళ ఊళ్ళో వరుస హత్యలు మొదలవుతాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఆడ, మగ తేడా లేకుండా కిడ్నాపులు చేస్తూ, వాళ్ళని దారుణంగా చంపి, రాండమ్ లొకేషన్స్‌లో ఆ బాడీలను డంప్ చేస్తూ, ఊళ్ళో వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటాడు. ఇక హత్యకు గురైన వాళ్ళలో తన మేనకోడలు కూడా ఉండటంతో, మన కాశీ ఈ కేస్‌ని పర్సనల్‌గా తీసుకొని సొంత ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. తన ఇన్వెస్టిగేషన్‌లో అసలు ఈ హంతకుడు ఎవరు? తను ఈ హత్యలు ఎందుకు చేస్తున్నాడో తెలిసి మనోడికి మైండ్ పోతుంది. మరి ఈ హత్యలు చేస్తుంది ఎవరు? తన ఇంటెన్షన్స్ ఏంటి? రివెంజా? సరదానా? లేకపోతే వేరే ఏదైనా కారణం ఉందా? ఇంతకీ ఈ హత్యకు గురవుతున్న వాళ్ళంతా ఎవరు? చివరికి మన కాశీ ఈ కేస్‌ని ఎలా సాల్వ్ చేశాడు? హంతకుడిని ఎలా పట్టుకున్నాడు? ఈ ప్రాసెస్‌లో తను ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అనేది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. ఇక ఈ సినిమా నాకు పెద్దగా నచ్చలేదు. కోర్ స్టోరీ వరకు ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది గానీ, స్క్రీన్ ప్లే మాత్రం చాలా ఫార్ములాయిక్‌గా ఏదో చాట్ జీపీటీ సహాయంతో రాసినట్టు అనిపించింది. ఓ క్రైమ్ థ్రిల్లర్‌లో ఉండాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఇందులో ఉంటాయి. కానీ అన్నీ చాలా ఆర్టిఫిషియల్‌గా, సోల్‌లెస్‌గా, లాజికల్ లేకుండా ఉంటాయి. ఇందులో క్యారెక్టర్స్ అన్నీ చాలా జనరిక్‌గా ఉంటాయి. హీరో క్యారెక్టర్‌నే తీసుకుంటే తను చాలా మంచోడు. ఎంత మంచోడంటే తనకొచ్చే జీతం ఏ 15,000 20,000 అయినా వాళ్ళ బావకి రోజు తాగటానికి రూ. 1000 ఇస్తూ ఉంటాడు. తన మేనకోడళ్ళకి స్కూటీ లాంటి ఎక్స్‌పెన్సివ్ గిఫ్ట్స్ కొనిస్తూ ఉంటాడు. జస్ట్ ఇంట్లో వాళ్ళకే గాదు, స్టేషన్‌లో ఎవరికి ఏ అవసరం వచ్చినా కొలీగ్స్ అంటే కలిసి పనిచేసేవాళ్ళే కాదు, కష్టాలు పంచుకునేవాళ్ళు కూడా. నీకే అవసరం వచ్చినా నేనున్నా అని అంటూ ఉంటాడు. మరి తనకన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయో మరి. తను జస్ట్ మంచోడే గాదు, చాలా తెలివైన వాడు కూడా. తన తెలివితేటలేంటో చూపించడానికి సినిమా స్టార్టింగ్‌లో ఒక సీన్ ఉంటది. ఓ దొంగ ఓ ఇంట్లో దొంగతనం జేసి ఆ ఇంటి బయటకొచ్చి నిలబడతాడు. తర్వాత ఆ ఇంటామె వాకిట్లో కూర్చొని మా ఇంట్లో దొంగతనం జరిగింది, మా ఇంట్లో దొంగతనం జరిగింది అని ఏడుస్తూ ఉంటది. ఈలోపు మన హీరో వచ్చి చుట్టూ జూసి, "హ్మ్. ఇక్కడ దొంగ లేడమ్మా. సారీ" అంటాడు. దాంతో పక్కనే ఉన్న దొంగ అని రిలాక్స్ అవుతాడు. అది జూసి మన హీరో "రారా దొంగ" అని పట్టుకుంటాడు. తర్వాత పక్కనే ఉన్న కానిస్టేబుల్ తనే దొంగ అని నువ్వు ఎలా కనిపెట్టావు అని అడిగితే దానికి మన హీరో వాడిప్పుడు దాకా ఊపిరి బిగపట్టున్నాడు. నేనెప్పుడైతే ఇక్కడ దొంగ లేడు అన్నానో వాడు అని రిలాక్స్ అయ్యాడు. వాడి ఊపిరిని బట్టి కనిపెట్టేశా, వాడే దొంగ అని. ఇక వన్స్ ఊళ్ళో హత్యలు మొదలయ్యాక తను చేసే ఇన్వెస్టిగేషన్ ఏంటో తనకి మాత్రమే తెలుసు. అంటే తను క్లూస్ ఎలా సాల్వ్ చేస్తున్నాడు? నెక్స్ట్ విక్టిమ్ ఎవరో ఎలా కనిపెడుతున్నాడు? తనకి వాడి మీద ఎందుకు అనుమానం వచ్చింది? ఇలాంటివేవి మనకి సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయరు. ఎందుకంటే స్టార్టింగ్‌లో ఆ రాబరీ కేస్‌లో తన తెలివితేటలేంటో చూపించారు గదా! యాహ్! హి కెన్ సాల్వ్ ఇట్. ఇక హీరో క్యారెక్టరే ఇంత బాగా ఫ్లెష్ ఔట్ చేస్తే మిగిలిన క్యారెక్టర్స్ గురించి పెద్దగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. ఫస్ట్ హాఫ్‌లో పరిచయం అయ్యే చాలా క్యారెక్టర్‌లు సెకండ్ హాఫ్‌లో ఎటుపోతాయో తెలీదు. కొన్ని సబ్ ప్లాట్స్‌కి సరైన కంక్లూజన్ ఏమి ఇవ్వకుండా వాటిని గాలికి వదిలేశారు. కొద్దో గొప్పో కిల్లర్ రివీల్ సర్ప్రైజింగ్‌గానే అనిపించినా, ఓ 10 సెకండ్ల తర్వాత మాత్రం ఏంది వీడా? పోలీసులకు దొరకకుండా ఇంత తెలివిగా హత్యలు చేస్తున్నాడా? 50 కేజీలు గూడా లేడు. ఈడు 150 కేజీలు ఉన్నోడిని ఎత్తుకొని పోతున్నాడా? ఇక పెర్ఫార్మన్స్‌ల విషయానికొస్తే 'వరుణ్ సందేశ్' తన పాత్ర వరకు న్యాయం చేసే ప్రయత్నం చేశాడు. సినిమాలో తను తెలంగాణ యాస ట్రై చేశాడు. అక్కడక్కడ కొంచెం స్లిప్ అయినా మోస్ట్‌లీ హి డిడ్ ఎ డీసెంట్ జాబ్. ఇక హీరోయిన్ 'మధులిక వారణాసికి' పెద్దగా చేయటానికి ఏమీ లేకపోయినా ఉన్నంతలో పర్లేదనిపించింది. షీ హాస్ ఎక్స్‌ప్రెసివ్ ఐస్. ఇక సినిమాలో మిగిలిన సపోర్టింగ్ క్యాస్ట్ అంతా అయితే ఓవర్ యాక్టింగ్ చేశారు, లేకపోతే అసలు మాకు యాక్టింగ్ రాదన్నట్టు చేశారు. ఇక టెక్నికల్‌గా ఇందులో స్టాండ్ ఔట్ అనిపించేలా ఏమీ లేవు. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ లాంటివి డీసెంట్ ఉండగా, పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అట్టట్టా ఉన్నాయి. ఇక ఎడిటింగ్ అండ్ వీఎఫ్ఎక్స్ మాత్రం చాలా నాసిరకంగా ఉన్నాయి. ఇక రైటర్, డైరెక్టర్ ఆర్యన్ శోభన్ విషయానికొస్తే ఆయన పనితనం చాలా వీక్‌గా ఉంది. రచయితగా, దర్శకుడిగా ఏ విభాగంలోనూ మెప్పించలేకపోయారు. ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఒకవేళ మీరు 'వరుణ్ సందేశ్‌కి' డై హార్డ్ ఫ్యాన్ అయితే ఈ సినిమాకెళ్ళండి. అది విషయం.